సార్ ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి ఆ మధ్యన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఒక రిక్వెస్ట్ చేశారు, ఒక సజెషన్ కూడా. సమస్య ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల మీద వేసే ఇంట్రెస్ట్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అన్నది చర్చ. మామూలుగా కూడా మనం క్రెడిట్ కార్డులు తీసుకోండి 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 అని పదే పదే వెంటబడతారు. ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని. ఖచ్చితంగా ఒక రకంగా మీరు అన్నట్టుగా కొన్ని యాంగిల్స్ చూసుకుంటే కొందరికి అది ఉపయోగమే, దాన్ని సవ్య దిశలో వాడుకునే వాళ్ళకి. కానీ ఒక్కరోజు లేట్ అయినా దాని మీద పడే ఇంట్రెస్ట్లు అన్బేరబుల్ సిచ్యువేషను. ఆ దిశగా ఏమైనా ఈసారి ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా బడ్జెట్లో? ఆ దిశగా కొంచెం ఈ క్రెడిట్ కార్డు చెల్లింపులు పైన వేస్తున్న ఇంట్రెస్ట్ల పైన కొంత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా ఉపశమనం ప్రకటించే ఛాన్స్ ఉందా? అంటే ఆమె అడుగుతున్నారు, అది కూడా బడ్జెట్ ముందు అడిగారు కాబట్టి కొంత చాలామందికి జరుగుద్దేమో, బహుశా ఆమెకి ఏమన్నా మైండ్లో క్లూ ఉందేమో, బహుశా అట్లా అందుకే అడుగుతున్నారు అనేది జనరల్గా ఉండొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా ట్రంప్ ఇదే చెప్తున్నాడు. అమెరికాలో ట్రంప్ ఏంటంటే 10%కి తగ్గించుకోండి వడ్డీ రేట్లు, 10% మించి వసూలు చేయొద్దు. ఎందుకంటే మామూలుగా 20-30% ఉన్నాయి వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుల మీద. 10%కి తగ్గించాలి, అది కూడా 1 year తగ్గించండి చాలు, ఎందుకంటే కొంచెం ఉపశమనం వస్తుంది జనానికి అనేది. సరే, ఆయన జనం గురించి ఎంత పట్టించుకున్నా ఆయనకు కూడా పదవి కావాలి కదా. సో ఆ 10% ట్యాక్స్ 10% ఇంట్రెస్ట్తో కానిమ్మంటున్నాడు. అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నట్లేరు, కొన్ని కంపెనీలు ఒప్పుకోవటం ఎవరు. చూద్దాం. అయితే తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏంటంటే ఆల్రెడీ జనాలు చాలా అప్పుల పాలై ఉన్నారు సార్. ఒకటి, ఓవరాల్గా ఆదాయాలు తగ్గటం కొంత కారణం. ఆదాయాలు తగ్గటం, ఆదాయాలు లేకపోవటం, ధరలు పెరిగాయి, ఆ స్థాయిలో జీతాలు పెరగలేదు, ఆదాయాలు పెరగలేదు. కొంతమందికి అసలు ఆదాయాలు లేని వాళ్ళు కూడా, అంటే నిరుద్యోగం, ఆటోమేటిక్ దానివల్ల ఏమవుతుందంటే ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అది కూడా సగటు భారతీయుడి పరిస్థితి. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే కొంతమంది తీసుకునే అప్పులు ఇంకో అప్పు తీర్చడానికి తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు అప్పు తీసుకుంటే, అప్పు అయి ఉంటే కనుక వేరే క్రెడిట్ కార్డు తీసుకొని ఈ అప్పు తీరుస్తున్నారు, దాని మీద డబ్బులు తీసుకొని. ఒక కార్డు మీద తీసుకున్న అప్పులు ఇంకో కార్డులో, అంటే చాలా మంది పరిస్థితి వాళ్ళు నడుస్తుంది ఏంటంటే ఒక అప్పు తీసుకొని ఇంకో అప్పు తీరుస్తున్నారు. అది ఎప్పుడెప్పుడు రొటేషన్ చక్రవర్తి అనే సినిమా వచ్చినట్టుంది, నాకు గుర్తుంది, దాసరి గారు అనుకుంటా అప్పుడు ఆ సినిమా తీసినట్టున్నారు. రొటేషన్ చక్రవర్తి అంటే అప్పులు చేస్తుంటాడు, ఇక్కడ అప్పు చేస్తాడు, ఇది చేస్తానికి ఇంకో చోట అప్పు తెచ్చి తీరుస్తాడు. ఈ సైకిల్ జనాల్లో ఇప్పుడు భారీగా ఉంది. దాంతోపాటు ఇతరత్ర చాలా ఉన్నాయి అనుకోండి. కానీ ఏదేమైనా కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి, జనాల సమస్యలు పెరిగినాయి, దాంతోపాటుగా ఓవరాల్గా జనాల మనస్తత్వంలో కూడా మార్పు వచ్చింది. జనాల మనస్తత్వంలో మార్పు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి బర్త్డే పార్టీలు వీళ్ళు చేస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున, చాలా అంటే హడావిడి చేస్తున్నారు. ఒక మనిషి బర్త్, పిల్లాడి, పెద్దోళ్ళవి కూడా చేసుకుంటున్నారు. అలాగే హడావిడిగా చేస్తున్నారు, చాలా ఎక్స్పెండిచర్. పెళ్ళిళ్ళు కూడా అలా చాలా పోస్ట్ మ్యారేజెస్ పెరిగిపోయినాయి. చాలా అవకాశం దొరికిన ప్రతి సందర్భానికి ఒక ఫంక్షన్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక పేరు పెట్టి ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. ఈ రకమైన ఖర్చులు పెంచారు. అలాగే వినిమయ వస్తువులు విపరీతంగా కొంటున్నారు, వాళ్ళకి అవసరమా లేదా చూసుకోకుండా విపరీతంగా కొంటున్నారు. ఆ కొనుగోళ్ళు అన్నీ అక్యుములేట్ అయిపోయి అప్పుల పాలవుతున్నారు. ఈ కన్జ్యూమర్ సంస్కృతి హాలీవుడ్ దింపింది భారతదేశంలో, అమెరికన్ ఇదంతా భారతదేశానికి వచ్చింది, క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసుకుంటాం అని. కానీ ఆదాయాలు కనపడే మార్గంగా ఉంటాయి, ఆదాయాలు ఇంకా వస్తాయని కూడా భవిష్యత్తులో లేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత. సో ఇట్లాంటి పరిస్థితి మీరు అన్నట్టుగా అటు ట్రంప్ క్రెడిట్ కార్డుల మీద రుణాలని 10% తగ్గించుకోమని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేసే ఛాన్స్ ఉందా లేదా బడ్జెట్లో? ఉండొచ్చు, అంటే మనం ఎట్లా చెప్పగలం. కానీ ఎగ్జాక్ట్గా బడ్జెట్లో ఆమె అడిగారు కాబట్టి పురంధేశ్వర్ గారు, షీఈ్ ఎ కీ పార్టీ ఎంపీ. మీరేమంటారు, ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉందా? అంటే మీరు గతంలో చేసిన కూడా జీఎస్టీ ఏం చేశారు, జీఎస్టీ మీద ట్యాక్స్ తగ్గించి ఆదాయం వదులుకున్నారు. అలాగే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ది కూడా వదులుకుంటారా అనే ప్రశ్న మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇదేంటంటే వాళ్ళు వదులుకోవటం కాదు కానీ ఆ కార్డు కంపెనీలని వదులుకోమని అడుగుతున్నారు. అడగటానికి అడగచ్చు, అడిగేది ప్రపోజల్ పెట్టేది, దాని మీద చేత అయితే చట్టం చేసి నియంత్రణ పెట్టగలిగితే మరీ మంచిది. 10% కంటే ఇప్పుడు ఇది కుదరదు, వ్యవహారం కుదరదు బాస్, ఎన్నాళ్ళు నడిపారు మీరు, ఇష్టానుసారం నడిచింది. కానీ చట్టం చేయడానికి అయితే సాధ్యాలు ఉంటాయి, సాధ్యం అవుతుంది. అది చేస్తే చాలా సంతోషం, చాలా మందికి ఇప్పుడు రిలీఫ్ అది. అదే సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డుని పక్కన పెడదాం. ఇప్పుడు మనం మిగతా లోన్లు అంటే ప్రధానంగా గృహ రుణాలు వీటన్నిటిపైన ఈ వడ్డీలు అలాగే ఉపశమనం ఇవ్వటం అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించమనే డిమాండ్ చాలా కాలంగా ఈ మధ్యకాలంలో మార్కెట్లో ద్రవ్యోల్బణం కూడా కంట్రోల్లో ఉంది కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, సరే నెగిటివ్లో కూడా వెళ్తుంది. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటావా డిఫ్లేషన్ అనేది ఇంకా తెలియదు. డిఫ్లేషన్ అంటే ఉన్నది నెగిటివ్లోకి వెళ్తుందా అనేది ఆ ప్రశ్న ఉంది. దాంతోపాటు ఏంటంటే సరే డిమాండ్ లేదా అనే ప్రశ్న, దాంతోపాటు
ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మంచిదేననే డిమాండ్ బయట మార్కెట్లో ఉంది. కొంత ఇంట్రెస్ట్ రేట్లు ఈ మధ్యకాలంలో తగ్గిస్తా కూడా వస్తుంది రిజర్వ్ బ్యాంకు. మళ్ళీ కూడా ఇంకో దఫా తగ్గించమని, అది కూడా హౌస్ లోన్స్ మీద ఇంతని స్లాబ్ పెట్టుకొని దాన్ని దాటకుండా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని అడుగుతున్నాం. దట్ ఈస్ గుడ్, అడుగుతారు తప్పకుండా. కానీ ఇప్పుడు బ్యాంకుల ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. మీరు బ్యాంకులు ఎంత ప్రభుత్వ రంగ బ్యాంకులన్నా దే ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు అక్కడ ఏమవుద్ది, మీరు బ్యాంకులు జనరల్గా బయటకి అప్పిస్తే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. తాము తీసుకున్న డబ్బుల మీద ఇచ్చే వడ్డీ కంటే, డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ కంటే తాము ఇచ్చిన అప్పు మీద ఎక్కువ వడ్డీ. ఆ గ్యాప్లోనే ఆ బ్యాంకుల మెయింటెనెన్స్ అంతా అవుద్ది ఆ డబ్బులతో. కానీ ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, హౌసింగ్ లోన్ మీద ఒక లిమిట్ పెట్టండి అంటున్నాం. పెట్టారు. పెడితే మనం రెండో పక్కన కూడా మనం ఇంకో జనాల డిమాండ్ కూడా ఎలా ఉందంటే, మీరు డిపాజిట్ల మీద ఎక్కువ డబ్బులు ఇవ్వండి, వడ్డీ ఇవ్వండి. ఇప్పుడు తగ్గింది. అందుకని చాలా మంది డిపాజిట్లు బ్యాంకుల్లో పెట్టాల, ఎక్కడెక్కడో పెడుతున్నారు తీసుకెళ్ళి. డిపాజిట్లు తగ్గింది. మీరు ఇప్పుడు డిపాజిట్ల మీద మాకు ఎక్కువ ఇవ్వండి, మా దగ్గర తీసుకునే తక్కువ తీసుకుంది అంటే బ్యాంకులకి అది బ్యాలెన్స్ అవ్వాలి కదా. కమర్షియల్ బ్యాంకులే కదా. నేను జనాన్ని విమర్శించడానికి చెప్పాలి, జనాలకి కోరికలు చాలా ఉంటాయి. కానీ మనం ఆ రకంగా ఇప్పుడు అటు ఇటు అది కొంచెం ఏంటంటే, బ్యాంక్ కాస్త లాభం వస్తే ఆ ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చుకుంటాయి, లేకపోతే విపరీతంగా లాభాలు గడించాలని కూడా నేను చెప్పటల్లా. బ్యాంక్ హ్యాస్ టు సస్టైన్ కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా అది కమర్షియల్ ఆర్గనైజేషన్, దానికి పెద్ద పెద్ద లాభాలు చూపించలేకపోయినా కానీ మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ పోవాలి కదా. అలా కాకుండా మనం మాకు ఇచ్చే వడ్డీ ఏమో ఎక్కువ ఇవ్వండి, 9% దాకా అడుగుతున్నట్టున్నారు. మా దగ్గర తీసుకునేది తక్కువ తీసుకోమంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్. అది అట్లా జరగదు. బహుశా ఏమైనా వయా మీడియా బ్యాలెన్స్ ఏదైనా కుదిరేది, బ్యాంకులు దెబ్బ తినకుండా చేస్తే చేసుకుంటే చేయొచ్చు. ఓకే.